Hello everyone, welcome back to ADVAITHA ACADEMY. ఈ వీడియోలో మనము ఇంపల్స్ రెస్పాన్స్ ఆఫ్ సెకండ్ ఆర్డర్ సిస్టమ్ ఈ టాపిక్ గురించి కంప్లీట్ గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్. సో ఈ టాపిక్ ని నేను 2 parts గా డివైడ్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ మనకు 4 types ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయి. అవునా? అన్డాంప్డ్, అండర్ డాంప్డ్, క్రిటికలీ డాంప్డ్ అండ్ ఓవర్ డాంప్డ్. కాబట్టి ఫస్ట్ 2 కేసెస్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దట్ ఈస్ అన్డాంప్డ్ సిస్టమ్ అండ్ అండర్ డాంప్డ్ సిస్టమ్. ఈ 2 కేసెస్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ 2 కేసెస్ మనము నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఆ తర్వాత ఈ 4 కేసెస్ నుంచి మనం ఒక ఇంపార్టెంట్ కంక్లూజన్ ని డిరైవ్ చేద్దాం. ఓకే, సో అందుకోసమే ఈ ఇంపల్స్ రెస్పాన్స్ అనేది తీసుకొని మనము నేర్చుకోవాలన్నమాట. ఓకే, సో ఒకవేళ మీకు ఇది మీ సిలబస్ లో లేకపోయినా మీరు ఈ సెకండ్ ఆర్డర్ సిస్టమ్ గురించి కంప్లీట్ గా తెలియాలి. ఈ 4 types ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయి కదా, అన్డాంప్డ్, అండర్ డాంప్డ్, క్రిటికలీ డాంప్డ్ అండ్ ఓవర్ డాంప్డ్ సిస్టమ్స్ గురించి, వీటి గురించి కూడా కంపారిజన్ చేయాలి అన్నప్పుడు మనకు ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంపల్స్ రెస్పాన్స్ అనే ఈ కాన్సెప్ట్ ఉంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో అందుకు ఐ రికమెండ్ యూ టు లెర్న్ దిస్ టాపిక్ ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ యువర్ సిలబస్. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ కేసు చూద్దాం. ఏంటది? ఫస్ట్ ఇంపల్స్ రెస్పాన్స్. ఇంపల్స్ అనేది ఇన్పుట్ అన్నమాట, అంతే కదా. ఇంపల్స్ రెస్పాన్స్ అంటే రెస్పాన్స్ డ్యూ టు ఇంపల్స్ ఇన్పుట్. కాబట్టి ఇక్కడ ఆర్ ఆఫ్ టీ ఏమైపోతుంది? డెల్ ఆఫ్ టీ. అవునా? సో ఇక్కడ ఇన్పుట్ వచ్చేసి ఇంపల్స్ ఇన్పుట్. ఇప్పుడు సో ఆర్ ఆఫ్ టీ ఇజ్ ఈక్వల్ టు డెల్ ఆఫ్ టీ అయితే ఆర్ ఆఫ్ ఎస్ అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ ఇజ్ ఈక్వల్ టు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెల్ ఆఫ్ టీ ఎంత? 1 కాబట్టి సో ఆర్ ఆఫ్ టీ ఇజ్ ఈక్వల్ డెల్ ఆఫ్ టీ అయితే ఆర్ ఆఫ్ ఎస్ మనకు 1 అయిపోతుంది. ఓకేనా? రైట్. సో the standard closed loop transfer function the standard closed loop transfer function of second order system is given by చెప్పండి ఏంటది? C of s by r of s. C of s by r of s is equal to omega n square divided by s square plus 2 zeta omega n into s plus omega n square. ఓకే, సో లాస్ట్ వీడియోలో ఇది డిరైవ్ కూడా చేసినాము. అవునా? సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసి మనము 2 కేసెస్, దట్ ఈస్ అన్డాంప్డ్ సిస్టమ్ అండ్ అండర్ డాంప్డ్ సిస్టమ్ కి రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూద్దాము. స్టెబిలిటీ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ కేస్ చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ కేస్ ఏంటి? అన్డాంప్డ్ సిస్టమ్. సో అన్డాంప్డ్ సిస్టమ్ అంటే ఏంటి? జీటా వాల్యూ ఎంత? జీటా ఇస్ ఈక్వల్ టు 0. అంతే కదా, చెప్పినాను కదా లాస్ట్ వీడియోలో క్లాసిఫికేషన్. Right, so for undamped system zeta is always equal to 0. Okay, and r of s is equal to 1. అవునా? r of s మనకి ఇప్పుడు ఏముంది? 1 ఉంది. కాబట్టి ఇప్పుడు ఇది ఏమైపోతుంది? C of s by 1. ఓకే, C of s by 1 రాయాల్సిన అవసరం లేదు కాబట్టి డైరెక్ట్ గా నేను C of s రాసేస్తున్నాను. C of s is equal to omega n square divided by, ఇప్పుడు జీటా 0 కదా, కాబట్టి ఇక్కడ జీటా 0 అయితే 0 into 2 omega ns అన్నా కూడా 0 అయిపోతుంది. కాబట్టి ఈ టోటల్ టర్మ్ కూడా మనకు 0 అయిపోతుంది. అవునా? కాబట్టి ఆ టర్మ్ అనేది రాదనమాట. ఆ టర్మ్ కాకుండా మిగతా 2 టర్మ్స్ రాయండి. సో ఏమొస్తుంది ఇక్కడ? డినామినేటర్ లో ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా ఎన్ స్క్వేర్ వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు పోల్స్ చూడండి. పోల్స్ ఎక్కడ ఉన్నాయి? ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా ఎన్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0. అవునా కాదా? చూడండి ఇక్కడ. రైట్, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యొక్క ఈ పోల్స్ కావాలి అనుకోండి, డినామినేటర్ ని 0 కి ఈక్వల్ చేయాలి కదా. కాబట్టి ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా ఎన్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0. సో ఎస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా ఎన్ స్క్వేర్. సో ఎస్ ఇస్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ జే ఒమేగా ఎన్.
అంతే కదా, ఇక్కడ -1 ఉంటుంది, √-1 అంటే j రాయొచ్చు అనగలదు. సో s ఈజ్ ఈక్వల్ టు +or-j⍵n అయిపోతుంది. సో సి ఆఫ్ ఎస్ ఏమొచ్చింది, సి ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ω_n² డివైడెడ్ బై s² + ω_n² వస్తుంది. అవునా, సి ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ω_n బయటికి రాద్దాము, ఇంకొక ω_n ఉంటుంది కదా, ఎందుకంటే ω_n × ω_n అయిపోతుంది. ω_n డివైడెడ్ బై s² + ω_n² రాయొచ్చు. సో ఇప్పుడు మనకు సి ఆఫ్ టీ కావాలనుకోండి, సి ఆఫ్ ఎస్ నుంచి సి ఆఫ్ టీ కావాలంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయాలి. అవునా, సో సి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఈ ω_n కాన్స్టెంట్ కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా రాస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు, మనకు తెలుసు కదా, లాస్ట్ వీడియోలో నేను ఫార్ములాస్ కూడా ఇచ్చినాను. అవునా, సో అప్పుడు మీకు ఫార్ములాస్ ఇచ్చినప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములాస్ కూడా చెప్పినప్పుడు నేను చెప్పిన ఏంటది ఫార్ములా, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ω_n డివైడెడ్ బై s² + ω_n² ఈజ్ ఈక్వల్ టు sin ω_nt. sin ω_nt. సో దీని ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వచ్చేసి sin ω_n × t. ఓకే, సో దట్ ఈస్ ద అవుట్పుట్. దిస్ ఈస్ ద అవుట్పుట్ ఫర్ ఏ సెకండ్ ఆర్డర్ సిస్టమ్ ఫర్ అన్డాంప్డ్ సిస్టమ్ అనమాట. ఓకే, సో సెకండ్ ఆర్డర్ సిస్టమ్ లో అన్డాంప్డ్ కేసులో మనకు ఇది అవుట్పుట్, సి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ω_n × sin ω_nt. ఓకే, సో ఇప్పుడు స్టెబిలిటీ మీద చూద్దాం. ఓకే, సో అవుట్పుట్ అనేది ఎలా ఉంటుందో ఫస్ట్ డ్రా చేద్దాం. టీ అండ్ దిస్ ఈస్ యువర్ సి ఆఫ్ టీ. చూడండి ఇప్పుడు అవుట్పుట్ ఏముంది, సైన్, ఒక సైన్సాయిడల్ ఫంక్షనే కదా ఉండేది. అవునా, సైన్సాయిడల్ ఫంక్షనే ఉంది కాబట్టి సో ఒక సైన్సాయిడల్ ఫంక్షన్ వస్తుంది ఇలా. ఓకే, సో ఇక్కడ యాంప్లిట్యూడ్ వచ్చేసి మనకు ω_n ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ యాంప్లిట్యూడ్ దేంతో మల్టిప్లై అయింది, ω_n తో మల్టిప్లై అయింది కాబట్టి ఇక్కడ పాజిటివ్ యాంప్లిట్యూడ్ ω_n అండ్ నెగటివ్ యాంప్లిట్యూడ్ మనకు -ω_n వచ్చేస్తుంది. నెగటివ్ యాంప్లిట్యూడ్ -ω_n అంతే కదా. ఇక్కడ 10 sin ω_nt ఉంటే ఇక్కడ +10 -10 అని రాస్తాం కదా, పీక్ టు పీక్ యాంప్లిట్యూడ్. అలాగే ఇక్కడ ω_n తో మల్టిప్లై అయింది కాబట్టి +ω_n నుంచి -ω_n వరకు ఉంటుంది అనమాట. ఓకే, రైట్. సో దిస్ ω_n, ఈ ω_n అంటే ఏంటి, ω_n. ఓకే, సో మళ్ళీ డిస్కస్ చేద్దాము. ఓకే, ఫస్ట్ ఇది చూడండి, ఇప్పుడు పోల్స్ ఎక్కడ ఉన్నాయి, ఇమాజినరీ యాక్సిస్ మీద ఉన్నాయి. అవునా, సో పోల్స్ ఇప్పుడు డ్రా చేస్తే గనక మీరు పోల్ లొకేషన్ ని కూడా డ్రా చేస్తే -j⍵, సిగ్మా -సిగ్మా, దిస్ ఇస్ j⍵. సో ఇక్కడ మనకు +j⍵n ఉంటుంది, ఇక్కడ మనకు -j⍵n ఉంటుంది. ఓకే, సో వెన్ zeta is equal to 0, when zeta is equal to 0, poles lies on the imaginary axis. Poles lies on the imaginary axis. సో ఎప్పుడైతే పోల్స్ ఇమాజినరీ యాక్సిస్ మీద ఉన్నాయో సిస్టమ్ ఏంటి, మార్జినల్లీ స్టేబుల్. అవునా కదా, అవునా, అండ్ హెన్స్ సిస్టమ్ ఈజ్ marginally stable. అంతే కదా. సో ఎప్పుడైతే సిస్టమ్ మార్జినల్ స్టేబుల్ అప్పుడు మనకు కాన్స్టెంట్ యాంప్లిట్యూడ్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ వస్తాయి. చూడండి, యాంప్లిట్యూడ్ కాన్స్టెంట్ అవునా, ω_n, ఫ్రీక్వెన్సీ కూడా కాన్స్టెంటే. అవునా, సో ఫ్రీక్వెన్సీ కూడా కాన్స్టెంటే ఎందుకంటే ఇది పీరియాడిక్ సిగ్నల్ కాబట్టి. ఓకేనా, సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ కాన్స్టెంటే, యాంప్లిట్యూడ్ కాన్స్టెంటే కాబట్టి అవుట్పుట్ ఏమొస్తుంది, కాన్స్టెంట్ యాంప్లిట్యూడ్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ వస్తుంది. ఓకే, సో అది రాద్దాం. ద సిస్టమ్ రెస్పాన్స్ ఈజ్ కాన్స్టెంట్ యాంప్లిట్యూడ్ and frequency. Constant amplitude, constant frequencies. Okay, కాబట్టి constant amplitude and frequency of oscillations, or దీన్ని ఏమంటాము, sustained oscillations అంటాము.
ఓకేనా, ఆర్ దీన్ని ఏమంటాము న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ అంటాము. న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ అంటాము. న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్. ఎందుకు దీన్ని న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ అంటాము అంటే చూడండి, ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీక్వెన్సీ ఏముంది, ఇక్కడ ఒమేగా ఎన్ ఉంది. ఒమేగా ఎన్ ఏమంటాము, ఒమేగా ఎన్ ఈస్ కాల్డ్ యాజ్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ బికాస్ ఒమేగా ఎన్ ఈస్ కాల్డ్ యాజ్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ. ఓకే, అండ్ ద అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ కూడా ఇప్పుడు న్యాచురల్ ఫ్రీక్వెన్సీనే కదా, అవునా. అవుట్పుట్ సి ఆఫ్ టీ యొక్క ఫ్రీక్వెన్సీ ఏముంది ఇక్కడ ఒమేగా ఎన్, దట్ ఈస్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ. కాబట్టి దీన్ని న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ అని కూడా అంటాం. ఈ సిస్టమ్ రెస్పాన్స్ ని న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ అంటాం. సస్టైన్డ్ ఆసిలేషన్స్ అంటే కాన్స్టెంట్ గా యాంప్లిట్యూడ్ అండ్ ఫ్రీక్వెన్సీ ఉన్న ఆసిలేషన్స్ ని మనం సస్టైన్డ్ ఆసిలేషన్స్ అని కూడా అంటాము. అండ్ కాన్స్టెంట్ యాంప్లిట్యూడ్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ అని కూడా అనొచ్చు అనమాట. ఓకే, సో ఒమేగా ఎన్ ఇస్ కాల్డ్ యాజ్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ. ఇది ఒక పాయింట్ మనము లాస్ట్ వీడియోలో డిస్కస్ చేయలేదు, ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఒమేగా ఎన్ ఇస్ కాల్డ్ యాజ్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ. న్యాచురల్ ఫ్రీక్వెన్సీ అంటే మాక్సిమం ఫ్రీక్వెన్సీ, మాక్సిమం ఫ్రీక్వెన్సీ with which the output can oscillate. The output can oscillate. సో అవుట్పుట్ మనకు ఆసిలేట్ అవుతుంది కదా ఇక్కడ, అవునా, అంతే కదా. ఇక్కడ ఇది ఒక ఆసిలేటర్ లాగానే కదా, కాన్స్టెంట్ యాంప్లిట్యూడ్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ వస్తున్నాయంటే అవుట్పుట్ అనేది ఆసిలేట్ అవుతుంది. ఈ అవుట్పుట్ ఆసిలేట్ అయ్యేటప్పుడు మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎంత అంటే ఒమేగా ఎన్. Okay, so omega n is called as the maximum frequency with which the output can oscillate. Okay na, along with that ఇప్పుడు టైం కాన్స్టెంట్ కూడా రాయాలన్నమాట. ఓకే, ఫర్ undamped system what is the formula for time constant? సో జనరల్ గా ఫార్ములా ఫర్ టైం కాన్స్టెంట్ ఏంటి, టైం కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు -1 by రియల్ పార్ట్ ఆఫ్ డామినెంట్ పోల్. డామినెంట్ పోల్ అంటే ఏంటి, ద పోల్ విచ్ లైస్ నియర్ టు ద ఇమాజినరీ యాక్సిస్. ఓకే, సో ఇవన్నీ బేసిక్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం, అవునా. సో ద పోల్ విచ్ లైస్ నియర్ టు ద ఇమాజినరీ యాక్సిస్ ఇస్ కాల్డ్ యాజ్ డామినెంట్ పోల్. ఆ డామినెంట్ పోల్ యొక్క రియల్ పార్ట్ తీసుకొని -1 by రియల్ పార్ట్ ఆఫ్ డామినెంట్ పోలే మనకు టైం కాన్స్టెంట్ అయిపోతుంది. ఓకేనా, పర్టికులర్ గా ఈ కేస్ కి అప్లై చేసినప్పుడు ఇక్కడ ఉన్నదే మనకు 2 పోల్స్ ఇమాజినరీ దగ్గరనే ఉన్నాయి, అవునా. 2 పోల్స్ కూడా మనకు ఇమాజినరీ దగ్గరనే ఉన్నాయి. అంటే రియల్ పార్ట్ ఎంత, 0. మనకున్న పోల్స్ కి రియల్ పార్ట్ 0. కాబట్టి అప్పుడు టవ్ ఏమైపోతుంది, టవ్ ఈజ్ ఈక్వల్ టు -1 by 0. టవ్ ఈజ్ ఈక్వల్ టు -1 by 0 విచ్ బికమ్స్ ఇన్ఫినిటీ. ఓకేనా, సో టవ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అయిపోతుంది. అందుకే టైం కాన్స్టెంట్ ఇన్ఫినిటీ అంటే అర్థం ఏంటి, బాగా అర్థం చేసుకోండి. టైం కాన్స్టెంట్ ఇన్ఫినిటీ అంటే అర్థం ఏంటంటే ఇట్ విల్ నెవర్ సెటిల్ డౌన్. టైం కాన్స్టెంట్ ఇన్ఫినిటీ అంటే అర్థం ఏంటంటే దిస్ అవుట్పుట్ విల్ నెవర్ సెటిల్ డౌన్, అంతే కదా. సో అప్ టు ఇన్ఫినిటీ ఇది ఇలా వెళ్తూనే ఉంటుంది, అవునా. ఒక కాన్స్టెంట్ వాల్యూకి వస్తుందా, రాదు, ఎప్పటికీ రాదు. ఒక కాన్స్టెంట్ వాల్యూకి ఎప్పటికీ రాదు. అంటే ఇట్ విల్ నెవర్ సెటిల్స్ డౌన్. ఓకేనా, సో అవుట్పుట్ కనుక ఒక ఫైనైట్ వాల్యూ దగ్గరకు వచ్చిందంటే దాన్ని మనం ఏమంటామంటే టౌ కి ఒక ఫైనైట్ వాల్యూ ఉంటుంది అంటాం. సో ఇప్పుడు ఇక్కడ మనకు టౌ ఎంత అంటే టైం కాన్స్టెంట్ ఎంత అంటే ఇన్ఫినిటీ అని చెప్తాం, అంతే కదా. ఒక పీరియాడిక్ సిగ్నల్ ఉందనుకోండి, పీరియాడిక్ సిగ్నల్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ 0 to ఇన్ఫినిటీ అన్నప్పుడు టైం పీరియడ్ అని అడిగితే ఏమని చెప్తాం, ఇన్ఫైనైట్. ఇట్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ 0 to ఇన్ఫినిటీ కదా, కాబట్టి ఇట్స్ టైం పీరియడ్ ఈస్ ఇన్ఫినిటీ. అలాగే ఇక్కడ టైం కాన్స్టెంట్ కూడా ఇన్ఫినిటీ. ఓకే, సో టౌ ఫర్ undamped system, that is time constant for undamped system is equal to infinity. ఈ పాయింట్ మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో టౌ, దట్ ఈస్ టైం కాన్స్టెంట్ ఆఫ్ undamped system is equal to infinity. ఓకేనా,
సో అర్థమైంది కదా ఇప్పుడు అన్డాంప్డ్ సిస్టమ్ కి. సో అన్డాంప్డ్ సిస్టమ్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేసినాము? సో అన్డాంప్డ్ సిస్టమ్ అంటే జీటా ఈజ్ ఈక్వల్ టు 0, జీటా ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసి ఆర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు సి ఆఫ్ ఎస్ ఒమేగా ఎన్ స్క్వేర్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా ఎన్ స్క్వేర్ వచ్చింది. ఇక్కడ నుంచి మనం పోల్స్ కనుక్కున్నాము. పోల్స్ ఇమాజినరీ యాక్సిస్ మీద ఉన్నాయి. ఎప్పుడైతే పోల్స్ ఇమాజినరీ యాక్సిస్ మీద ఉన్నాయో సిస్టమ్ మార్జినల్లీ స్టేబుల్. సిస్టమ్ ఎప్పుడైతే మార్జినల్లీ స్టేబుల్ ఉందో అవుట్పుట్ అనేది ఓకే కాన్స్టెంట్ యాంప్లిట్యూడ్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా ఏంటంటే రిలేటెడ్ పాయింట్స్ ఇవన్నీ, ఓకేనా. సో ఎప్పుడైతే పోల్స్ ఇమాజినరీ యాక్సిస్ మీద ఉన్నాయో సిస్టమ్ మార్జినల్లీ స్టేబుల్. ఈ సిస్టమ్ ఎప్పుడైతే మార్జినల్ స్టేబుల్ ఉందో అవుట్పుట్ అన్నది కాన్స్టెంట్ యాంప్లిట్యూడ్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడే కాదు ఎక్కడైనా సరే మీకు ఎప్పుడైతే పోల్స్ అనేవి ఇమాజినరీ యాక్సిస్ మీద ఉన్నాయో సిస్టమ్ ఖచ్చితంగా మార్జినల్లీ స్టేబుల్. ఎప్పుడైతే సిస్టమ్ ఖచ్చితంగా మార్జినల్లీ స్టేబుల్ అప్పుడు అవుట్పుట్ గ్యారంటీగా మీకు కాన్స్టెంట్ యాంప్లిట్యూడ్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ వస్తాయి. ఇది ఏ కేసులో అయినా సరే ఇదే వర్తిస్తుంది అనమాట, ఓకేనా. రైట్. ఆ తర్వాత టైం కాన్స్టెంట్ అనుకున్నాము. ఇక్కడ మనకు ఉన్న పోల్స్ అన్ని రెండు ఇమాజినరీనే, మనకు రియల్ పార్టే లేదు కాబట్టి రియల్ పార్ట్ 0 అయిపోతుంది. సో టౌ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అయిపోతుంది. సో ఫర్ అన్డాంప్డ్ సిస్టమ్ the time constant is infinity. That means the system output will never settles. It always continuously oscillates between omega n and minus omega n. అవునా కాదా చూడండి, it continuously oscillates between omega n and minus omega n. omega n minus omega n మధ్యలో కంటిన్యూస్ గా ఆసిలేట్ అవుతుంది. ఇట్ విల్ నెవర్ సెటిల్ డౌన్. కాబట్టి టౌ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ వచ్చింది. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ అన్డాంప్డ్ సిస్టమ్. నెక్స్ట్ సెకండ్ కేస్ చూద్దాం. ఏంటది సెకండ్ కేస్? ఏంటది? అండర్ డాంప్డ్ సిస్టమ్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. అండర్ డాంప్డ్ సిస్టమ్ బాగా జాగ్రత్తగా వినండి, ఓకేనా. సో ఫర్ అండర్ డాంప్డ్ సిస్టమ్ వాట్ ఈస్ ద కండిషన్? 0 less than zeta less than 1. 0 less than zeta less than 1. అప్పుడు సి ఆఫ్ ఎస్ ఏమైపోతుంది? ఎందుకంటే ఆర్ ఆఫ్ ఎస్ 1 కాబట్టి సి ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు ఒమేగా ఎన్ స్క్వేర్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 2 జీటా ఒమేగా ఎన్ ఇంటూ ఎస్ ప్లస్ ఒమేగా ఎన్ స్క్వేర్ అయిపోతుంది. సో ఇప్పుడు నాకు పోల్స్ కావాలి. ఓకే, సో ఇప్పుడు నాకు పోల్స్ కావాలి. పోల్స్ కావాలి అన్నప్పుడు ఈ డినామినేటర్ ని 0కి ఈక్వల్ చేయాలి కదా. కాబట్టి S1, S2. ఎందుకు S1, S2 రాస్తున్నాను? ఎందుకంటే ఇక్కడ 2 పోల్స్ ఉన్నాయి కదా. ఎస్ స్క్వేర్ హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? ఎస్ స్క్వేర్. ఎప్పుడైతే ఈక్వేషన్ 0కి ఈక్వేట్ చేసినామో మనకు 2 పోల్స్ వస్తాయి. ఆ 2 పోల్స్ ని S1 అండ్ S2 తో రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి అది రాస్తున్నాను. సో ఇప్పుడు మనకు పోల్స్ కావాలి అంటే ఏం చేయాలి? ఎస్ స్క్వేర్ ప్లస్ 2 జీటా ఒమేగా ఎన్ ఇంటూ ఎస్ ప్లస్ ఒమేగా ఎన్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0 చేయాలి, అవునా. సో ఈ ఈక్వేషన్ ఎలా ఉంది? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఫామ్ లో లేదు. కాబట్టి రూట్స్ అంటే ఏంటి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac డివైడెడ్ బై 2a. ఇక్కడ ఏ అంటే 1, అవునా. కంపేర్ చేయండి, ఈ రెండింటిని కంపేర్ చేయండి. సో ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎస్ ఉంది, నో ప్రాబ్లం. ఎక్స్ ఉన్నా ఎస్ ఉన్నా నో ప్రాబ్లం. కాకపోతే ఇక్కడ కాన్స్టెంట్స్ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ 1 ఉంది కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఎస్ ఉంది కాబట్టి సరిపోయింది. కాబట్టి బి ప్లేస్ లో ఏమున్నట్టు? 2 జీటా ఒమేగా ఎన్ ఉన్నట్టు, అవునా. సో బి ప్లేస్ లో ఇప్పుడు మనకు 2 జీటా ఒమేగా ఎన్. నెక్స్ట్ సి, ఈ సి కాన్స్టెంట్ ప్లేస్ లో మనకి ఏముంది? ఒమేగా ఎన్ స్క్వేర్. సో సి ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఎన్ స్క్వేర్. ఇప్పుడు ఈ ఫార్ములాలో ఈ 3 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. చూడండి, మైనస్ బి అంటే మైనస్ 2 జీటా ఒమేగా ఎన్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ అంటే 4 జీటా స్క్వేర్ ఒమేగా ఎన్ స్క్వేర్. 2 జీటా ఒమేగా ఎన్ హోల్ స్క్వేర్ కదా, అంటే 4 జీటా స్క్వేర్ ఒమేగా ఎన్ స్క్వేర్ మైనస్ 4ac. 4 ఇంటూ ఏ అంటే 1, సి అంటే ఒమేగా ఎన్ స్క్వేర్. సో 4 ఇంటూ 1 ఇంటూ ఒమేగా ఎన్ స్క్వేర్ అంటే 4 ఇంటూ ఒమేగా ఎన్ స్క్వేర్ రాయొచ్చు, ఓకేనా. సో ఈ ఫార్ములాని కొద్దిగా మనం ఇటు పక్కకు రాసేద్దాం. సో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ బి, ఓకే. కాబట్టి ఇక్కడ మనకేమొస్తుంది? 4ac అన్నప్పుడు 4 ఇంటూ ఏ అంటే 1, సి అంటే ఒమేగా ఎన్ స్క్వేర్ కాబట్టి 4 ఇంటూ ఒమేగా ఎన్ స్క్వేర్ డివైడెడ్ బై 2a. 2 ఇంటూ ఏ అంటే 1 కాబట్టి 2 ఇంటూ 1 అంటే 2 అనమాట, ఓకేనా. ఇప్పుడు చూడండి, S1, S2 is equal to S1, S2 is equal to ఇక్కడ మైనస్ 2 జీటా ఒమేగా ఎన్ యాజ్ ఇట్ ఈస్ గా రాద్దాం. మైనస్ 2 జీటా ఒమేగా ఎన్ ఫస్ట్ టర్మ్ ఏం చేంజ్ చేయట్లేదు, ప్లస్ ఆర్ మైనస్. ఇప్పుడు చూడండి, ఇక్కడ 4 రెండిట్లో ఉంది,
ఈ రెండిట్లో ఉన్న 4 బయటికి వచ్చిందంటే √4 కదా, √4 బయటికి వచ్చిందంటే ఏమైతుంది 2 అయిపోతుంది, కాబట్టి ఆ 2 రాస్తున్నాను. ఓకేనా. నెక్స్ట్ ఒమేగా ఎన్ స్క్వేర్ కూడా, ఇక్కడ ఒమేగా ఎన్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఒమేగా ఎన్ స్క్వేర్ ఉంది, కాబట్టి ఆ ఒమేగా ఎన్ స్క్వేర్ కూడా బయటికి వచ్చింది అనుకోండి, √ఒమేగా ఎన్ స్క్వేర్, కాబట్టి ఇక్కడ ఒమేగా ఎన్ వస్తుంది ఇంటూ √ ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి, ఇక్కడ ఏమొస్తుంది ζ2 - 1 వస్తుంది, ζ2 - 1 డివైడెడ్ బై 2. ఓకేనా. ఇప్పుడు చూడండి, చిన్న చేంజ్ చేస్తాను, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. -ζ⍵n రాస్తున్నాను, ఎందుకంటే ఫస్ట్ టర్మ్ 2ζωn డివైడెడ్ బై 2 అంటే ఈ 2 క్యాన్సిల్ అయిపోతే మనకు -ζωn వస్తుంది, కాబట్టి -ζωn రాస్తున్నాను. ప్లస్ ఆర్ మైనస్, ఇప్పుడు చూడండి ఇక్కడ 2ωn ఇంటూ 2ωn డివైడెడ్ బై 2 అన్నప్పుడు ఈ 2 క్యాన్సిల్ అయిపోతే మనకేం మిగులుతుంది, ωn మిగులుతుంది, అవునా. సో ఆ ωn యాజ్ ఇట్ ఈస్ గా రాస్తున్నాను. కాకపోతే ఇక్కడ ఈ ζ2 - 1 ఉంది కదా, ఈ ζ2 - 1 మనకు మనకి ఇప్పుడు ఏముంది ζ2 - 1 ఉంది, ఈ ζ2 - 1 మనకు నెగటివ్ అయిపోతుంది. ఎందుకు, జీటా వాల్యూ చూడండి, జీటా వాల్యూ మనకేంటి 0కి 1కి మధ్యలో ఉండాలి. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 1/2 తీసుకుందాం, 1/2 తీసుకున్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది 1/2 హోల్ స్క్వేర్ -1 అవుతుంది. √1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 -1 అవుతుంది, 1/4 -1 అంటే -3/4. సో ఇక్కడ మనకు నెగటివ్ వాల్యూ వస్తుంది, కాబట్టి మనం దీన్ని ఏం రాయొచ్చు, ఇక్కడ -1 ఇంటూ 1 - ζ2 రాయొచ్చు. అర్థమైందా, ఎందుకు ఇలా రాసిన అంటే బికాస్ ζ2 - 1 వాల్యూ మనకు నెగటివ్ వస్తుంది. సో ఆ నెగటివ్ ని రిప్రజెంట్ చేయడానికి నేను -1 ని బయటికి రాస్తాను. సో -1 తో మల్టిప్లై చేస్తే 1 - ζ2, మళ్ళీ -1 ఇంటూ 1 అంటే -1 వస్తుంది, -1 ఇంటూ -ζ2 అంటే +ζ2 వస్తుంది. ఓకేనా. సో మనకు మళ్ళీ అదే వస్తుంది, కాబట్టి మనం ఈ విధంగా రాసుకోవచ్చు. ఓకే. సో ఆల్రెడీ 2 క్యాన్సిల్ అయిపోయింది కదా, ఇక్కడ 2 ఉంది, కాబట్టి అంత 2 క్యాన్సిల్ అయిపోయింది, కాబట్టి డినామినేటర్ లో ఏమీ ఉండదు. కాబట్టి ఇక్కడ ఉండే ఈ √-1 అంటే ఏం రాయొచ్చు మనము, √-1 అంటే j రాయొచ్చు కదా, అవునా. సో j రాయొచ్చు, కాబట్టి ఇప్పుడు ఈ పోల్స్ ఏమైపోతాయి చూడండి, S1, S2 is equal to -ζωn ప్లస్ ఆర్ మైనస్, ఇక్కడ ఉన్న ఈ √-1 ని j రాయొచ్చు. సో j ఇంటూ ωn ఇంటూ 1 - ζ2 రాయొచ్చు, 1 - ζ2 గా రాయొచ్చు. సో S1, S2 is equal to -ζωn ప్లస్ ఆర్ మైనస్ j ఇంటూ ωd రాయొచ్చు, వేర్ ωd is equal to ωn into √1 - ζ2 is called damped frequency of oscillations. Damped frequency of oscillations. ఓకేనా. సో అన్డాంప్డ్ కేసులో మనం లాస్ట్ కేసు చూసినాం కదా. సో లాస్ట్ కేసులో మనకు అవుట్పుట్ ఆసిలేట్స్ విత్ ωn. ωn అంటే ఏం రాసినాం అక్కడ, ωn is called natural frequency of oscillations, and natural frequency of oscillation is the maximum frequency with which the output can oscillate అన్నాము, అవునా. సో ఇప్పుడు ఇక్కడ జీటా ≠0 కాబట్టి కొంత ఫ్రీక్వెన్సీ అనేది తగ్గుతుంది. ఆ ఫ్రీక్వెన్సీ తగ్గిన ఫ్రీక్వెన్సీని మనము ωd తో రిప్రజెంట్ చేస్తున్నాము. సో ωd is called as damped frequency of oscillations. డాంపింగ్ అంటే తగ్గడము, తగ్గిన ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ అని మనము ωd అంటున్నాం అనమాట. ఈ తగ్గడం దేని వల్ల తగ్గుతుంది, బికాస్ జీటా వల్ల తగ్గుతుంది. కాబట్టి ఓకే, జీటాని ఏమంటాం, డాంపింగ్ రేషియో అంటాం కదా. కాబట్టి జీటా వల్ల తగ్గే ఆ ఫ్రీక్వెన్సీని ఏమంటున్నామంటే డాంప్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ అంటాం. అర్థమైందా, ఓకేనా. చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకే, ωd is equal to ωn into √1 - ζ2 is called damped frequency of oscillations. అర్థమైంది కదా ఎందుకు దీన్ని డాంప్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ అంటాము, ఓకేనా. సో ఇప్పుడు మనకు ఇది అన్నమాట పోల్స్. ఓకే, ఇప్పుడు చూడండి ఈ పోల్స్ ఎలా ఉంటాయి.
ఈ పోల్స్ ఇప్పుడు మనకు పోల్స్ వచ్చేసినాయి. పోల్ లొకేషన్ గీద్దాం. పోల్ లొకేషన్ గీద్దాం. ఓకే, సో దిస్ ఈస్ real part of S, that is sigma. This is minus sigma. This is j omega and this is minus j omega. ఇప్పుడు పోల్ లొకేషన్ చెప్పండి. పోల్ లొకేషన్ ఏంటి? మైనస్ జీటా ఒమేగా ఎన్ ప్లస్ ఆర్ మైనస్ జే ఒమేగా డి. సో ఇక్కడ ఒక నెగటివ్ రియల్ పార్ట్ ఉంది. ఈ నెగటివ్ రియల్ పార్ట్ ఇక్కడ తీసుకోవాలి. అవునా? నెగటివ్ రియల్ పార్ట్ ఖచ్చితంగా మనకు లెఫ్ట్ హాఫ్ లోనే ఉంటుంది. మైనస్ జీటా ఒమేగా ఎన్. సో డైరెక్ట్ ఇక్కడ పోల్ రాయొచ్చా? రాయకూడదు. బికాస్ పోల్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్. ఈ రెండింటి కాంబినేషన్ లో మనకు పోల్ ఉంటుంది అనమాట. ఒమేగా డి కావాలి ఇప్పుడు మనకి. ఇక్కడ జే ఒమేగా డి తీసుకుందాము, ఇక్కడ మైనస్ జే ఒమేగా డి తీసుకుందాం. మరి ఇక్కడ రాయచ్చా పోల్ అంటే? ఇక్కడ కూడా రాయకూడదు. ఎందుకంటే ఇక్కడ రాస్తే ఓన్లీ ఇమాజినరీ పార్ట్ అనమాట, ఇక్కడ రాస్తే ఓన్లీ రియల్ పార్ట్ అనమాట. అవునా? కాబట్టి ఇక్కడ కాదు, రియల్ పార్ట్ మీద కాదు, ఇమాజినరీ పార్ట్ మీద కాదు, ఈ రెండిటి కాంబినేషన్ అంటే ఇక్కడ. ఈ రెండిటి కాంబినేషన్ చూడండి, ఈ రియల్ పార్ట్, ఈ ఇమాజినరీ పార్ట్. సో ఈ రెండిటి కాంబినేషన్, ఇది ఇమాజినరీ పార్ట్, ఇది రియల్ పార్ట్. చూడండి, ఇక్కడ పోల్ ఉంటుంది. సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ పోల్ ఉంటుంది. ఓకే, సో పోల్ ఇప్పుడు ఎక్కడ ఉంది? మీరు చూస్తే కనుక లెఫ్ట్ హాఫ్ లోనే ఉంది కదా. అవునా? పోల్ అఫ్ కోర్స్ అది కాంప్లెక్స్ కాంజుగేట్ పోల్సే, కాంప్లెక్స్ కాంజుగేట్ పోల్సే వచ్చినాయి. కాకపోతే పోల్స్ ఎక్కడ ఉన్నాయి? లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ లో ఉన్నాయి. ఓకేనా? కాబట్టి ఇప్పుడు ఆ పాయింట్ రాద్దాం. ఓకే, సో పోల్స్ ఆర్ వెన్ 0 less than zeta less than 1, that is for underdamped system. That is for underdamped system. Okay, poles are complex conjugate. Poles are complex conjugate and lies in the left half of S plane. పోల్స్ అనేవి కాంప్లెక్స్ కాంజుగేటే, కాకపోతే ఎక్కడ ఉన్నాయి అవి? లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ లోనే ఉన్నాయి. ఓకేనా? మనం ఇందాక డిస్కస్ చేసిన పాయింట్ ఇక్కడ రాసినాము. కాబట్టి ఎప్పుడైతే పోల్స్ మనకు లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ లో ఉన్నాయో సిస్టమ్ స్టేబులా కాదా? సిస్టమ్ స్టేబుల్. దేర్ఫోర్ సిస్టమ్ ఈజ్ స్టేబుల్. సిస్టమ్ ఈజ్ స్టేబుల్. ఓకేనా? ఇప్పుడు రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో ఇప్పుడు మనకు సి ఆఫ్ ఎస్ ఎక్కడ ఆపినాం మనం? చూడండి, పోల్స్ దగ్గర ఆపినాం. అవునా? సి ఆఫ్ ఎస్ మనకు సి ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు ఇది వచ్చింది, ఒమేగా ఎన్ స్క్వేర్ డివైడెడ్ బై 2 జీటా ఎస్ స్క్వేర్ ప్లస్ 2 జీటా ఒమేగా ఎన్ ఎస్ ప్లస్ ఒమేగా ఎన్ స్క్వేర్. ఇప్పుడు ఇది కన్సిడర్ చేద్దాం. చూడండి, సో సి ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు ఒమేగా ఎన్ స్క్వేర్ డివైడెడ్ బై, కింద మనము ఇవే కదా మనకు S1 S2. అవునా? సో ఇక్కడ కింద మనకు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలని రాస్తున్నాను. సపోజ్ మనకు ఎస్ స్క్వేర్ మైనస్ 4s ప్లస్ 6 ఉంది అనుకోండి. ఓకే, ఎస్ ప్లస్ 2 ఎస్ ప్లస్ ఓకే, సో ఇక్కడ ఎస్ స్క్వేర్ మైనస్ 5s ఉంది అనుకోండి. మైనస్ 5s ప్లస్ 6 ఉందంటే ఎస్ మైనస్ 3 ఇంటూ ఎస్ మైనస్ 2 రాయొచ్చు కదా. అవునా? ఎస్ మైనస్ 3 ఇంటూ ఎస్ మైనస్ 2. సో దీన్ని ఫ్యాక్టరైజ్ చేస్తేనే కదా మనకి పోల్స్ వచ్చేవి. అవునా? సో ఇక్కడ ఆల్రెడీ మనకు వచ్చిన పోల్స్ S1 S2 ఈజ్ మైనస్ జీటా ఒమేగా ఎన్ ప్లస్ ఆర్ మైనస్ జే ఒమేగా డి అన్నప్పుడు మనము ఈ కింద ఉన్న ఈ ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు? S మైనస్ 1 S1 S మైనస్ S2 గా రాయొచ్చు. అంతే కదా, బికాస్ ద పోల్స్ ఆర్ S1 అండ్ S2. సో కింద ఏం రాయొచ్చు మనం? S మైనస్ S1 ఇంటూ S మైనస్ S2 గా రాయొచ్చు. ఓకే, సో ఆ ఎస్ మైనస్ S1 అంటే ఏంటి? మళ్ళీ S1 అంటే ఏంటి? ఇక్కడ పాజిటివ్ సైన్. అవునా? సో ఎస్ మైనస్ మైనస్ జీటా ఒమేగా ఎన్ ప్లస్ జే ఒమేగా డి ఒక పోల్. ఇంకొక పోల్ ఏంటి? ఎస్ మైనస్ జీటా ఒమేగా ఎన్ మైనస్ జే ఒమేగా డి ఇంకొక పోల్. అవునా? సో ఇవి రెండే పోల్స్ మనకు. ఓకే, కాబట్టి సి ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు ఒమేగా ఎన్ స్క్వేర్ డివైడెడ్ బై, కింద చూడండి, ఎస్ మైనస్ ఆఫ్ మైనస్ ఒమేగా ఎస్ మైనస్ ఆఫ్ మైనస్ జీటా ఒమేగా ఎన్ అంటే ఎస్ ప్లస్ రాయొచ్చు కదా, ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ విల్ బికమ్ ప్లస్.
కాబట్టి ఎస్ ప్లస్ జీటా ఒమేగా ఎన్ మైనస్ జే ఒమేగా డి అయిపోతుంది. ఎందుకు మైనస్ జే ఒమేగా డి? ఇక్కడేమో ప్లస్ ఉంది, ఇక్కడేమో మైనస్ ఉంది. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అయిపోతుంది. సో మైనస్ జే ఒమేగా డి అయిపోతుంది. అది ఫస్ట్ టర్మ్. నెక్స్ట్ సెకండ్ టర్మ్ చూడండి, మళ్ళీ ఎస్ ప్లస్ జీటా ఒమేగా ఎన్ ప్లస్ జే ఒమేగా డి అయిపోతుంది. కావాలంటే చెక్ చేయండి, ఇక్కడ రెండు మైనస్లే ఉన్నాయి. సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ అన్నా ప్లస్, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ కూడా మైనస్ ఉంది. కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ అన్నా మళ్ళీ ప్లస్ అయిపోతుంది. కాబట్టి రెండు టర్మ్స్ కూడా ప్లస్ అయిపోతాయి. మళ్ళీ చూడండి, ఇది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి లాగలేదు, అవునా? సో ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా, కాబట్టి అది రాయండి. ఓకేనా? సో ఒమేగా ఎన్ స్క్వేర్ డివైడెడ్ బై ఏ స్క్వేర్, ఏ స్క్వేర్ అంటే ఎస్ ప్లస్ జీటా ఒమేగా ఎన్ హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. మైనస్ బి స్క్వేర్ అన్నప్పుడు జే ఒమేగా డి హోల్ స్క్వేర్ వస్తుంది, అవునా? సో మైనస్ జే స్క్వేర్ ఒమేగా డి స్క్వేర్ రాయొచ్చు. మైనస్ జే స్క్వేర్ వాల్యూ ఎంత? -1 కదా. జే స్క్వేర్ అంటే -1. సో -1 ఇంటూ ఒమేగా డి స్క్వేర్. సో మైనస్ ఆఫ్ -1 అంటే ప్లస్ ఒమేగా డి స్క్వేర్ అయిపోతుంది. ఓకే, సో కాబట్టి మైనస్ బి స్క్వేర్ అన్నప్పుడు మనకు ప్లస్ ఒమేగా డి స్క్వేర్ అయిపోతుంది. అది రాస్తున్నాం చూడండి, ప్లస్ ఒమేగా డి స్క్వేర్. ఓకేనా? రైట్. సో సి ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి ఈ ఒమేగా ఎన్ స్క్వేర్ ఉంది కదా, ఈ ఒమేగా ఎన్ స్క్వేర్ మనం బయటికి రాసి కింద ఒమేగా డి స్క్వేర్ తో డివైడ్ చేస్తున్నాను, ఇక్కడ ఒమేగా డి స్క్వేర్ తో మల్టిప్లై చేస్తున్నాను. డినామినేటర్ లో ఒమేగా డి స్క్వేర్ రాసి ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి అనుకోండి, మళ్ళీ మనకు ఒమేగా ఎన్ స్క్వేర్ వస్తుంది. ఓకే, ఇది సేమ్ ఎస్ ప్లస్ జీటా ఒమేగా ఎన్ హోల్ స్క్వేర్ ప్లస్ ఒమేగా డి స్క్వేర్ అయిపోతుంది. ఓకేనా? సో మనకి ఏం తెలుసు ఇందాక ఫార్ములా ప్రకారము, రైట్? సో ఇది అవసరం లేదు కాబట్టి రబ్ చేస్తున్నాను. ఓకే, సో ఇందాక మనకు ఒమేగా కి ఫార్ములా చెప్పిన, ఒమేగా డి ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఎన్ ఇంటూ √1 మైనస్ జీటా స్క్వేర్ అని చెప్పిన. ఇక్కడ మనకు ఒమేగా ఎన్ బై ఒమేగా డి, ఒమేగా ఎన్ బై ఒమేగా డి అంటే ఈ టర్మ్ రైట్ హ్యాండ్ సైడ్ వస్తుంది, ఈ టర్మ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే ఏమైతుంది? 1 అయిపోతుంది. 1/√1 మైనస్ జీటా స్క్వేర్. ఇప్పుడు రెండు పక్కల స్క్వేర్ చేయండి. ఒమేగా ఎన్ స్క్వేర్ డివైడెడ్ బై ఒమేగా డి స్క్వేర్, ఇటు పక్క స్క్వేర్ చేస్తే న్యూమరేటర్ లో 1 స్క్వేర్ అంటే 1. సో డినామినేటర్ లో దీనికి స్క్వేర్ అన్నప్పుడు స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కదా, అవునా? స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఏమొస్తుంది? 1 మైనస్ జీటా స్క్వేర్ వస్తుంది. ఓకే, కాబట్టి ఒమేగా ఎన్ స్క్వేర్ బై ఒమేగా డి స్క్వేర్ ప్లేస్ లో మనము 1/1 మైనస్ జీటా స్క్వేర్ రాయొచ్చు. ఇప్పుడు ఇది టర్మ్ ఒమేగా డి స్క్వేర్ డివైడెడ్ బై ఎస్ ప్లస్ జీటా ఒమేగా ఎన్ హోల్ స్క్వేర్ ప్లస్ ఒమేగా డి స్క్వేర్. ఓకే, సో దిస్ ఈజ్ సి ఆఫ్ ఎస్. ఇప్పుడు సి ఆఫ్ టీ చెప్పండి. సి ఆఫ్ టీ ఏమవుతుంది? సి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఈ 1/1 మైనస్ జీటా స్క్వేర్ కాన్స్టెంట్ ఫస్ట్ అలాగే రాస్తాము. ఇప్పుడు సి ఆఫ్ ఎస్ నుంచి మనం సి ఆఫ్ టీ రాస్తున్నామంటే ఏం అప్లై చేస్తున్నట్టు? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. సో దీనికి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమైపోతుంది చెప్పండి? సో నేను మీకు ఆల్రెడీ ఫార్ములా ఇచ్చిన, లాప్లాస్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ ఎస్ ప్లస్ ఏ డివైడెడ్ బై ఎస్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అన్నప్పుడు ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ కాస్ బిటి. ఓకే, ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ కాస్ బిటి. అలాగే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ బి బై ఎస్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అన్నప్పుడు ఇది ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ సైన్ బిటి. సో ఇప్పుడు చూడండి, ఇదంతా బి అనుకోండి, ఇదంతా కూడా మనకు బి అనుకోండి. ఓకే, చూడండి, సో ఇక్కడ ఎస్ ప్లస్ ఏ ఇదంతా కూడా ఏ అనుకోండి, జీటా ఒమేగా ని ఏ అనుకోండి. సో ఎస్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫామ్ లోనే ఉంది కదా, ఎస్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫామ్ లోనే ఉంది కదా, అవునా? కాబట్టి మనం దీన్ని ఏం రాయొచ్చు? ఒమేగా డి స్క్వేర్ ఉంది కదా, ఈ ఒమేగా డి డివైడెడ్ బై, ఓకేనా? సో ఇప్పుడు సి ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు ఒమేగా డి. ఓకేనా? సో ఇక్కడ బి ప్లేస్ లో మనము రైట్, సో ఇక్కడ బి ప్లేస్ లో మనం ఏం రాయొచ్చు?
బి ప్లేస్ లో ఒమేగా డి రాద్దాం. ఒమేగా డి, ఒక ఒమేగా డిని పక్కకు రాసేద్దాం. ఒక ఒమేగా డి పక్కకు రాసిస్తే లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఒమేగా డి డివైడెడ్ బై ఎస్ ప్లస్ జీటా ఒమేగా ఎన్ హోల్ స్క్వేర్ ప్లస్ ఒమేగా డి స్క్వేర్ ఉంది. అవునా? సో ఇక్కడ బి ప్లేస్ లో ఒమేగా డి ఉంది, ఏ ప్లేస్ లో జీటా ఒమేగా ఎన్ ఉంది. కాబట్టి ఒమేగా డి డివైడెడ్ బై 1 మైనస్ జీటా స్క్వేర్ ఇంటూ దీని లాప్లాస్ ఇన్వర్స్ రాసినప్పుడు ఏం రాయొచ్చు, ఈ పవర్ మైనస్ ఏటీ. కానీ ఏ ప్లేస్ లో ఏముంది, జీటా ఒమేగా ఎన్ ఉంది కదా. కాబట్టి ఈ పవర్ మైనస్ జీటా ఒమేగా ఎన్ ఇంటూ టీ ఇంటూ సైన్ బీటీ. బి ప్లేస్ లో ఏముంది, ఒమేగా డి ఉంది. కాబట్టి సైన్ ఒమేగా డిటీ అయిపోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ సి ఆఫ్ టీ. దిస్ ఈజ్ యువర్ సి ఆఫ్ టీ. ఓకేనా? సో ఈ ఫార్ములాస్ నేను ఆల్రెడీ మీకు ఓకే సో సెకండ్ వీడియోలో చెప్పినాను. ఓకే, సో ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ సెకండ్ ఆర్డర్ సిస్టమ్ ఫర్ విచ్ కేస్, అండర్ డాంప్డ్ కేస్. అండర్ డాంప్డ్ కేసులో ఇది అవుట్పుట్. సో ఇప్పుడు మీరు ఈ అవుట్పుట్ డ్రా చేయాలనుకోండి. డ్రా చేయాలనుకున్నప్పుడు ఇదేమో సైనసాయిడల్ సిగ్నల్, ఇదేమో నెగటివ్ ఎక్స్పోనెన్షియల్. ఇప్పుడు ఈ రెండిటి కాంబినేషన్ రాయాలి. అవునా? సో డ్రా చేయాలనుకున్నప్పుడు ఈ రెండిటి కాంబినేషన్ డ్రా చేయాలి. చూడండి, టీ ఇది సి ఆఫ్ టీ. సో ఫస్ట్ నెగటివ్ ఎక్స్పోనెన్షియల్ డ్రా చేద్దాం. చూడండి, నెగటివ్ ఎక్స్పోనెన్షియల్, దిస్ ఈజ్ నెగటివ్ ఎక్స్పోనెన్షియల్. ఓకే, పాజిటివ్ సైడ్, నెగటివ్ సైడ్. ఎందుకు పాజిటివ్ సైడ్ నెగటివ్ సైడ్ డ్రా చేస్తున్నాం అంటే మనకు సైనసాయిడల్ సిగ్నల్ గీయాలి కాబట్టి, సైనసాయిడల్ సిగ్నల్ లో మనకు రెండు పక్కల ఉంటాయి కాబట్టి. ఓకే, దిస్ ఇస్ జస్ట్ ఫర్ కంఫర్ట్ ఆఫ్ డ్రాయింగ్ దట్. ఓకే, సో ఇప్పుడు ఇది నెగటివ్ ఎక్స్పోనెన్షియల్ యాంప్లిట్యూడ్. ఇప్పుడు సైన్ ఒమేగా డిటి డ్రా చేస్తాను. చూడండి, సో సైన్ ఒమేగా డిటి డ్రా చేసినప్పుడు ఓకే మనకు ఈ విధంగా వస్తుంది. కదా, సో మీకు ఓకే ప్రాక్టికల్ గా గీసినప్పుడు ఈ యాంప్లిట్యూడ్ ఉంది కదా, ఇది జస్ట్ మీ రెఫరెన్స్ కోసం నేను గీసింది అనమాట. అంటే నాకు ఈ విధంగా డ్రా చేయాలి కాబట్టి మీ రెఫరెన్స్ కోసం గీసింది. ఓకే, ఇది రాదనమాట జనరల్ గా మనకు ఇలా ఇలా రాదు. ఓన్లీ ఈ యాంప్లిట్యూడ్ ఓకే సైనసాయిడల్ సిగ్నల్ ఉంది కదా, ఓన్లీ నేను ఎల్లో పార్ట్ లో గీసినాను. చూడండి, ఎల్లో పార్ట్ లో గీసింది మాత్రమే అవుట్పుట్, యాక్చువల్ అవుట్పుట్. ఓకే, సో ఈ బ్లూ లైన్ తో గీసింది ఏంటంటే జస్ట్ అది గీయాలంటే నాకు రెఫరెన్స్ ఉండాలి కదా, డిక్రీజింగ్ యాంప్లిట్యూడ్ అని. సో అది, సో ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఈ ఎల్లో పార్ట్, నేను ఇప్పుడు గీసిన ఈ ఎల్లో పార్ట్ ని చూసినప్పుడు మీకు ఏం కనిపిస్తుంది, అది ఒక సైనసాయిడల్ సిగ్నల్ అండ్ దాని యాంప్లిట్యూడ్ చూడండి, దాని యాంప్లిట్యూడ్ డిక్రీజ్ అవుతుందా లేదా చూడండి, ఎక్స్పోనెన్షియల్ గా డిక్రీజ్ అవుతుంది. అవునా? సో ఇక్కడ కూడా ఎక్స్పోనెన్షియల్ గా దాని యాంప్లిట్యూడ్ డిక్రీజ్ అవుతుంది. అవునా కదా, రైట్? కాబట్టి ద అవుట్పుట్ ఈస్ ఎక్స్పోనెన్షియల్లీ డికేయింగ్ సైనసాయిడల్ ఆసిలేషన్స్. ఓకే, సో ఇక్కడ ఏం రాయొచ్చు మనము, అవుట్పుట్ ఈస్ ఎక్స్పోనెన్షియల్లీ, అవుట్పుట్ ఈస్ ఎక్స్పోనెన్షియల్లీ డికేయింగ్ అంటే డిక్రీజింగ్ అని, డికేయింగ్ అంటే డిక్రీజింగ్ అని. సో అవుట్పుట్ ఈస్ టెక్నికల్ టర్మ్ లో డికేయింగ్ అని రాస్తాం అనమాట. సో అవుట్పుట్ ఈస్ ఎక్స్పోనెన్షియల్లీ డికేయింగ్ సైనసాయిడల్ ఆసిలేషన్స్, సైనసాయిడల్ ఆసిలేషన్స్. ఓకే, సో ఇది అవుట్పుట్ అనమాట. సో ఇప్పుడు పోల్ లొకేషన్ తెలిసిపోయింది, పోల్స్ ఎక్కడ ఉన్నాయి, రైట్? ఇమాజినరీ యాక్సిస్, సారీ, పోల్స్ ఆర్ కాంప్లెక్స్ కాంజుగేట్ బట్ లైస్ ఇన్ ద లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ కాబట్టి సిస్టమ్ ఈస్ స్టేబుల్ అని చెప్పినాము. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అవుట్పుట్ ఈస్ ఎక్స్పోనెన్షియల్లీ డికేయింగ్ సైనసాయిడల్ ఆసిలేషన్స్. ఓకేనా, అర్థమైంది కదా. నెక్స్ట్ మీరు టైం కాన్స్టెంట్ కూడా రాయాలి. ఓకే, సో టైం కాన్స్టెంట్, టైం కాన్స్టెంట్ టౌ.
చెప్పండి. సో టౌ కి ఫార్ములా ఏం చెప్పినాను, టౌ ఈజ్ ఈక్వల్ టు -1 బై రియల్ పార్ట్ ఆఫ్ డామినెంట్ పోల్. ఓకే. ఇక్కడ మీరు పోల్ లొకేషన్ కనుక అబ్జర్వ్ చేస్తే రెండు పోల్స్ కూడా సేమ్ డిస్టెన్స్ లో ఉన్నాయి. ఈ ఇమాజినరీ యాక్సిస్ నుంచి ఇది ఎంత డిస్టెన్స్ లో ఉందో ఈ ఇమాజినరీ యాక్సిస్ నుంచి ఈ పోల్ కూడా అంతే డిస్టెన్స్ లో ఉంది. అవునా, రెండు పోల్స్ కూడా ఈక్వల్ డిస్టెన్స్ లో ఉన్నాయి కాబట్టి రెండు డామినెంట్ పోల్సే. కాబట్టి అక్కడ రియల్ పార్ట్ ఎంత ఉంది, -ζ⍵n. ఇదే కదా రియల్ పార్ట్ అంటే, రియల్ యాక్సిస్ మీద ఉన్నదే రియల్ పార్ట్. కాబట్టి ఇక్కడ రియల్ పార్ట్ అంటే -ζ⍵n. కాబట్టి అప్పుడు టైం కాన్స్టెంట్ ఏమైపోతుంది, టైం కాన్స్టెంట్ ఇస్ ఈక్వల్ టు -1 బై -ζ⍵n. కాబట్టి ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే సో టౌ ఫర్ అండర్ డాంప్డ్ సిస్టమ్, టౌ ఫర్ అండర్ డాంప్డ్ సిస్టమ్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ζ⍵n. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. This is the time constant for underdamped system. Okay na? So this is the formula for time constant in the case of underdamped system. Okay, ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోవాలి. And what is the tau for undamped system? Infinity. ఓకేనా. సో ఈ టైం కాన్స్టెంట్స్ ఎందుకు రాస్తున్నామంటే ఈ టైం కాన్స్టెంట్స్ ని బేస్ చేసుకొని మనం ఈ 4 టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ని కంపారిజన్ చేస్తాం అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో మనము మిగిలిన 2 కేసెస్ కూడా ఓకే ఎనాలిసిస్ చేసిన తర్వాత ఆ కంపారిజన్ కూడా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే. సో ఈ వీడియోలో డిస్కస్ చేసిన 2 కేసెస్ అర్థమైనాయా? ఓకేనా. అన్డాంప్డ్ కేస్ అండ్ అండర్ డాంప్డ్ కేస్ 1 by 1 నీట్ గా అర్థం చేసుకోండి. పోల్ లొకేషన్ ఇంపార్టెంట్, అవుట్పుట్ ఏమొస్తుంది, పోల్ లొకేషన్ ఫస్ట్, అవుట్పుట్ ఏమొస్తుంది, సిస్టమ్ స్టేబులా కాదా, టైం కాన్స్టెంట్. ఈ 4 పారామీటర్స్ మనకి ఇంపార్టెంట్. ఓకేనా. ఒక సిస్టమ్ ని మీరు అనలైజ్ చేయాలంటే పోల్ లొకేషన్ ఎక్కడ, మీకు పోల్ లొకేషన్ తెలిసింది అనుకోండి సిస్టమ్ స్టేబులా కాదా చెప్పొచ్చు. అవునా. సో సిస్టమా స్టేబులా కాదా చెప్తే పోల్ లొకేషన్ ని బట్టి మనం టైం కాన్స్టెంట్ చెప్పొచ్చు. అవునా. సో పోల్ లొకేషన్ తెలిసింది అనుకోండి అవుట్పుట్ రాయొచ్చు ఈక్వేషన్, అవుట్పుట్ ఈక్వేషన్ నుంచి మనము ఆ అవుట్పుట్ ని డ్రా చేయొచ్చు. అంతే కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ C(s) తెలిసింది కాబట్టి మనం C(t) రాసినాము. ఈ C(t) ని బేస్ చేసుకునే మనం ఈ అవుట్పుట్ ని డ్రా చేసినాము. ఈ అవుట్పుట్ ఏ ఫామ్ లో ఉందో చూసి అందుకే మనం ఇక్కడ అవుట్పుట్ ఈస్ ఎక్స్పోనెన్షియల్లీ డికేయింగ్ సైనూసోయిడల్ ఆసిలేషన్స్ అని చెప్పినాం అనమాట. ఓకేనా. ఒకదానికి ఒకటి ఇంటర్లింక్డ్. ఇవన్నీ కాన్సెప్ట్స్ అన్ని కూడా మనకు పోల్ లొకేషన్ ని బట్టే ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్. పోల్ లొకేషన్ తెలిసింది అనుకోండి టైం కాన్స్టెంట్ కనుక్కోవచ్చు, అవుట్పుట్ కనుక్కోవచ్చు, అలాగే సిస్టమ్ స్టేబుల్ కాదా కూడా కనుక్కోవచ్చు. ఓకేనా. రైట్. సో ఇక్కడ మీరు పోల్ లొకేషన్ కనుక్కోవడానికి యూజ్ అయ్యే ఫార్ములా ఒకటే, 4 సిస్టమ్స్ లో కూడా ఒకటే. ఏంటది, s² + 2ζ⍵n s + ωn² ఈజ్ ఈక్వల్ టు 0నే. కాకపోతే ఇక్కడ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ζ ఉంటే మనకు డిఫరెంట్ పోల్ లొకేషన్స్ వస్తాయన్నమాట. ఓకేనా. ζ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఈ టర్మ్ ఉండదు. అప్పుడు పోల్స్ లైస్ ఆన్ ఇమాజినరీ యాక్సిస్, సిస్టమ్ ఈజ్ మార్జినలీ స్టేబుల్. అలా టౌ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ, ఆ క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి. దట్ ఈస్ అన్డాంప్డ్ సిస్టమ్. అదే జీరో లెస్ దాన్ ζ1 ఉందనుకోండి పోల్స్ ఆన్ లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్, సిస్టమ్ ఈజ్ స్టేబుల్, అవుట్పుట్ ఈజ్ ఎక్స్పోనెన్షియల్. ఇక్కడే వచ్చింది చూడండి, అవుట్పుట్ ఈజ్ ఎక్స్పోనెన్షియల్ డికేయింగ్ సైనూసోయిడల్ సైనూసోయిడల్ ఆసిలేషన్స్. టౌ ఈజ్ ఈక్వల్ టు 1 by ζ⍵n. ఓకేనా. సో ఈ విధంగా మీరు రిలేట్ చేస్తూ చదువుకోండి. సపరేట్ టాపిక్ అనుకొని చదివితే మీకు అదంతా పెద్ద కాన్సెప్ట్ లాగా కనపడుతుంది. కాకపోతే రిలేట్ చేసి చదివినారనుకోండి ఈజీ అయిపోతుంది. ఓకేనా. సో నోట్స్ రాసుకోండి. నోట్స్ రాసుకున్న తర్వాత మళ్ళీ ఈ వీడియోని ఒక్కసారి రివైజ్ చేయండి. ఓకేనా. సో దట్ ఈ కాన్సెప్ట్ మీకు క్లియర్ అయిపోతుంది. ఓకే. రైట్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.